సో ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే పన్ను తీయించుకున్న తర్వాత పన్ను పెట్టించుకోవడం ఇంపార్టెంటా కాదా అని చాలామందికి డౌట్స్ వస్తాయి, రైట్? సో హియర్ ఐమ్ డాక్టర్ సుగ్నా, కాస్మెటిక్ డెంటల్ సర్జన్. మీరు పన్ను ఏ రీజన్తో తీయించుకున్నా, స్పెషల్లీ మనం దేనివల్ల తీయించుకుంటామంటే జ్ఞానదంతాలు తీయించుకుంటాము, తర్వాత నార్మల్ టీత్ కూడా తీయించుకుంటాం కదా. సో ఏదైనా రీజన్ కావచ్చు, జ్ఞానదంతాలైనా నార్మల్ టీత్ అయినా తీయించుకున్న తర్వాత స్పేస్ మిగిలిపోతుంది. బట్ ఇప్పుడు వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే ఆ స్పేస్ ఫిలప్ చేయడానికి పన్ను పెట్టించుకోవాలా వద్దా అనేది మెయిన్ క్వశ్చన్ అందరికి వచ్చేది. బట్ ఇక్కడ ఒక గుడ్ న్యూస్ చెప్పేది ఏంటి అంటే ఒకవేళ మీరు జ్ఞానదంతాలు తీయించుకున్న ప్లేస్లో మీరు పెట్టించుకోవాలని అనుకుంటే కనుక మీరు పెట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ ముందు వీడియోలో కూడా మీకు చెప్పాను, విజ్డమ్ టీత్ ఏంటంటే ఎక్స్ట్రా టీత్ అవి. సో ఇవి ఉండడం వల్ల బెనిఫిటే, స్పేస్ ఉంది అంటే అటువల్ల ఇబ్బంది కలుగుతుంటేనే మనం తీయించేసుకుంటాం. సో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో దిస్ ఈజ్ అ గుడ్ న్యూస్, ఓకేనా? 4 ఉంటాయి, మీకు డౌట్ రావచ్చు. విజ్డమ్ టీత్ నేను వీడియో చేశాను, దయచేసి చూడండి ఒకసారి వెళ్ళి. అక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎన్ని జ్ఞానదంతాలు ఉంటాయి, పైన ఎన్ని ఉంటాయి, కింద ఎన్ని ఉంటాయి, ఇవన్నీ చెప్పాను. ఒకవేళ ఆ జ్ఞానదంతాలే మీరు తీయించుకుంటే కనుక అక్కడ మళ్ళీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఓకేనా? ఏ ఇబ్బంది ఉండదు మీకు పెట్టించుకోవాలి. కానీ సమస్య వచ్చేది ఎక్కడ అంటే జ్ఞానదంతాలు ముందు ఏ పళ్ళు అయితే ఉంటాయో ముందు నుంచి వెనక వరకు ఏ పళ్ళైనా కూడా ఏ సమస్య ద్వారా మీరు తీయించేసుకున్నా మీరు ఆ పన్ను దగ్గర స్పేస్ మిగిలిపోతే పెట్టించుకోవాల్సిందే. ఇది మాత్రం మ్యాండేటరీ, ఓకే? ఇప్పుడు ఉన్న స్పేస్ని ఎందుకు ఫిల్ చేయాలి, ఎందుకు పన్ను పెట్టించుకోవాలన్న క్వశ్చన్ అందరికి వస్తుంది కదా. అసలు ఎందుకు పెట్టించుకోవాలి అని అంటే అక్కడ ప్లేస్ ఎక్కడైతే మనం పన్ను తీసేస్తామో అదర్ దెన్ విజ్డమ్ టీత్, అదర్ దెన్ జ్ఞానదంతాలు తీసుకున్న స్పేస్ గురించి నేను మాట్లాడట్లేదు. వేరే పళ్ళు ఎక్కడైనా మీరు పన్ను తీయించుకున్న అక్కడ స్పేస్ ఖాళీతనం వచ్చేస్తుంది. అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, కింద కుడి భాగంలో ఒక పార్ట్లో ఒక దంతం నేను తీసేసాను అనుకోండి, అక్కడ స్పేస్ ఖాళీగా మిగిలిపోద్ది. అక్కడ ఉండడం వల్ల ఏమవుతుందంటే స్పేస్ ఖాళీగా ఉంది కాబట్టి దాని వెనక పన్ను ముందుకు జరిగే ఛాన్సెస్ ఉంటాయి, ముందు పన్ను వెనక్కి జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆ హార్మనీ అనేది మిస్ అయిపోతుంది, అక్కడ అలైన్మెంట్ సరిగ్గా ఉండదు, ఇలా అయిపోతాయి. కాబట్టి ముందు పన్నుకి ఎఫెక్టే, వెనక పన్నుకి ఎఫెక్టే. ఇంకో విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే మన టీత్ ఎప్పుడు అక్లూజన్లో ఉంటాయి. అక్లూజన్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా మీరు ఇప్పుడు వీడియో చూస్తున్నప్పుడు కూడా మీ పళ్ళని మీరు మాట్లాడట్లేదు, నోరు తెరవట్లేదు కాబట్టి అలైన్మెంట్లో ఉంటాయి, అంటే ఒక హార్మనీలో ఉంటాయి. ఆ హార్మనీ ఏంటి అంటే మీరు ఇట్లా నోరు క్లోజ్ చేసుకున్నప్పుడు పై పళ్ళు కింద పళ్ళు ఒక టచ్ అయి ఉంటాయి, ఓకేనా? దీన్ని హార్మనీ అని అంటాం. ఎప్పుడైతే ఒక పన్ను అక్కడ ఉండదో, ఇది నార్మల్గా లాంగ్ స్టాండింగ్ ఎఫెక్ట్ ఏంటి అంటే కింద పన్ను లేదు కాబట్టి, ఇప్పుడు నా ఎగ్జాంపుల్లో కింద ఒక పన్ను లేదు కాబట్టి అక్కడ ఖాళీగా ఉంది కాబట్టి పై పన్ను కింద పన్నుకి టచ్ అవ్వడానికి అవకాశం లేదు. అంటే ప్రతి పన్నుకి ఆపోజిట్ ఒక్కొక్క పేరు ఉంటుంది, ఒక్కొక్క పేరు ఉంటాయి, పై పళ్ళకి కింద పళ్ళకి పేర్స్ అనేవి ఉంటాయి. ఈ హార్మనీ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే మీరు సరిగ్గా అర్థం చేసుకుంటే కనుక ప్రతి పన్నుకి ఒక్కొక్క పేరు ఉంటుంది. ముందు పళ్ళండి, వెనక పళ్ళండి, పైన ఒక పన్నుకి కింద ఒక పన్నుకి ఒక పేరు అంటాం. సో ప్రతి పన్నుకి ఒక్కొక్క దానికి పేరు దానికి అది ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రతి పన్ను పై పన్ను కింద పన్నుతో, కింద పన్ను పై పన్నుతో ఎప్పుడు టచ్లో ఉంటాయి, ఒక కాంటాక్ట్లో ఉంటాయి. ఇందులో ఏంటంటే కింద పళ్ళైనా పై పళ్ళైనా బయట భాగం లోపల భాగం అని మళ్ళీ మీరు విభాగిస్తే దాన్ని డివైడ్ చేస్తే ఏ భాగానికి టచ్ అయితే మీరు నాకు కరెక్ట్గా నమ్మగలుగుతారని డిసైడ్ అయ్యి ఉంటుంది, ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ కింద పన్ను నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి పై పన్నులో లోపల భాగం, కింద పన్నులో బయట భాగం కలిస్తేనే మీకు చూయింగ్ కెపాసిటీ అనేది సరిగ్గా జరుగుతుంది. చూయింగ్ మనం నములుతాం చూసారా, నములే ప్రక్రియ అనేది కరెక్ట్గా ఉంటుంది, ఓకేనా? సో హియర్ ఏదో ఒక పన్ను పైన కింద పోయింది అనుకోండి, అంటే ఎగ్జాంపుల్లో కిందదే తీసేసాం కదా, కింద ప్లేస్ లేదు కాబట్టి పై పన్ను కింద పన్నుతో టచ్ అయ్యే అవకాశం లేదు. అక్కడ అవకాశం లేనప్పుడు స్పేస్ ఉండడం వల్ల టచ్ అవ్వట్లేదు కాబట్టి ఆ పై పన్ను అనేది స్లోగా కింద జారిపోద్ది, ఓకేనా? సో ముందు చెప్పినట్లుగా ముందు పన్ను వెనక్కి, వెనక్కి పన్ను ముందుకి, కింద భాగంలోనే జరుగుతున్నాయంటే అర్థం ఏంటి, అక్కడ ఒక పన్ను లేదు, స్పేస్ ఉంది కాబట్టి కిందలోనే
ముందు పన్ను వెనక్కి జరగడం, వెనక పన్ను ముందుకు జరగడం జరుగుతుంది. రెండవది పై పన్ను కిందకి జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. అంటే సింపుల్ థింగ్ ఏంటంటే పై పన్ను లేకపోయినా, దాని పేరు కింద పన్ను లేకపోయినా, ఏ పేరులో పై పన్ను లేకపోయినా కింద పన్నుకి ఇబ్బంది, కింద పన్ను లేకపోయినా పై పన్నుకి ఇబ్బంది. ఎందుకంటే ప్రతి పన్నుకి పేరు, ఎవ్రీ టీత్ హ్యాజ్ ఇట్స్ ఓన్ పేర్. ఓకేనా? సో ఏ ఒక్క పన్ను దాని పేరు లేకపోతే అది ఏమవుతుందంటే స్లోగా పై పన్ను, ఫర్ ఎగ్జాంపుల్ కింద పన్ను లేదు అనుకుంటే పై పన్ను కింద జరగడం, సో పై పన్ను లేదంటే కింద పన్ను కొంచెం పైకి జరగడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే అలైన్మెంట్ అనేది మిస్ అయిపోతుంది, మిస్ అలైన్మెంట్ అవుతుంది. ఓకేనా? ఈ మిస్ అలైన్మెంట్ అవ్వడం వల్ల ఒకవేళ ఫ్యూచర్లో మీరు ఎప్పుడైనా పన్ను పెట్టించుకోవాలనుకుంటే ఇంకా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే పన్ను పెట్టేటప్పుడు అదే ప్లేస్లో మీకు పన్ను పెట్టాలి అని అనుకుంటే ముందు పన్ను వెనక పన్ను అరగదీసి, మీలో కొంతమంది చేయించుకుని ఉంటుంది కదా, అరగదీసి బ్రిడ్జ్లా పెడతారు. అంటే ఏ ప్లేస్లో అయితే మీకు పన్ను లేదో ఆ ప్లేస్లో పన్ను వస్తుంది, ముందు పన్ను వెనక పన్నుకి క్యాప్స్ వస్తాయి. అట్లా బ్రిడ్జ్ అంటాం. ఆ బ్రిడ్జ్ పెట్టాలి అని అనుకుంటే ముందు పళ్ళని అంటే స్టాండ్ బైలో కరెక్ట్ పొజిషన్లో ఉంటేనే సరిగ్గా కట్ చేసి పెట్టగలుగుతారు. సో మీరు లాంగ్ స్టాండింగ్ ఎఫెక్ట్గా ఒకళ్ళు తీయించేసుకున్న తర్వాత అలానే వదిలేస్తే కనుక ఇటువంటి ఇబ్బందులు వస్తాయి. దీనివల్ల మీకు చూయింగ్ డిఫికల్టీ, అంటే నమలలేరు సరిగ్గా. మీరు తర్వాత పన్ను పెట్టించుకోవాలని